ఉన్నాను. చదవండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. చాలండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగాన్ని కాస్త క్షుణ్ణంగా మనం దాన్ని పరిశీలన చేయగలిగితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ప్రియులారా, దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్తున్నమాట, నీ కోరికను ఆయన సిద్ధింప చేస్తానని, నీ ఆలోచనను ఆయన సిద్ధింప చేస్తానని ఈ యొక్క 7వ మాసమైనటువంటి ఈ సంపూర్ణ నెల అయినటువంటి ఈ 7వ మాసం జులై నెలలో మనతో ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఈ రోజున ఈ ఆరాధనకు చేరుకుని వచ్చిన నీ జీవితంలో అనేక కోరికలతో వచ్చి ఉండి ఉండవచ్చు, అనేక ఆలోచనలతో దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఉండి ఉండవచ్చు. కాబట్టి నా ప్రియులారా, నువ్వు ఎలాంటి కోరికతో వచ్చినా, నువ్వు ఎలాంటి ఆలోచనతో వచ్చినా, ప్రభు అంటున్నాడు, నీ కోరిక మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే ఆయన వాటన్నిటిని సిద్ధింపచేసి నెరవేర్చును గాక. హల్లెలూయా.